హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా వచ్చేసి డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రాబోతున్నాయి అండ్ అదేవిధంగా ఫైనల్కి ఎప్పుడు రాబోతుంది. సో కట్ ఆఫ్ అనేది కంప్లీట్గా మనమైతే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ మార్క్స్ వరకు మనమైతే హోప్స్ అనేవి ఉంచుకోవచ్చు, కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో వివరాల్లోకి వస్తే కనుక డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి. సో చూసుకుంటే కనుక రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ మన వెబ్సైట్ దానికి సంబంధించి వెబ్సైట్లో అయితే పెట్టారు, జూలై 2nd వీక్ అని చెప్పేసి. బట్ 2nd వీక్ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో కంప్లీట్గా మేబీ 3rd వీక్ లాస్ట్లో అయితే డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడానికి ఆస్కారం అవుతుందండి. సో అదేవిధంగా చూసుకోవచ్చు. సో అప్పుడైతే కంప్లీట్గా అందరికైతే తెలిసిపోతాయి. సో మార్క్స్ ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరైతే అడుగుతున్న విషయం ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, ఎంత ఉంది అని చెప్పేసి. సో కంప్లీట్గా మీకు ఒక 60 అబోవ్ మార్క్స్ వస్తాయి, 65 అబోవ్ మార్క్స్ వస్తే మీరు కంప్లీట్గా హోప్స్ అనేవి అయితే ఉంచుకోండి. ఎందుకంటే కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్ కాబట్టి నార్మలైజేషన్ విధానం అవుతుంది. సో కంప్లీట్గా స్కోర్ అనేది పెరగడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది, మేబీ 5 to 6 మార్క్స్ అనేవి. సో కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా హోప్స్ అనేవి ఉంచుకోండి. మరి 50 వచ్చిన వాళ్ళు ఉంచుకోదంటే సో 50+ వచ్చిన వాళ్ళు కూడా అయితే హోప్స్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే ఇంకా ఫైనల్కి రాలేదు, రిజల్ట్స్ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి. సో రెస్పాన్స్ షీట్లో కూడా కొన్ని ఇప్పుడైతే చాలా లోటుపాట్లు అవుతున్నాయి. సో అన్నింటికి సంబంధించి ఈరోజు ఆర్టికల్స్ కూడా అయితే ప్రచురించారు. సో వాటికి సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి. సో చూసుకుంటే కనుక అండ్ అదేవిధంగా ఈ రెస్పాన్స్ షీట్లో ప్రతి ఒక్కరు ఇంకెవరైనా కూడా రిపోర్ట్ చేయకుండా ఉంటే కనుక తప్పకుండా రిపోర్ట్ అయితే చేయండి గైస్. సో మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి సో తప్పకుండా అయితే చేయండి. సో కట్ ఆఫ్స్ అనేవి 60 అబోవ్ వచ్చినా, 70, 50 అబోవ్ వచ్చినా మీరైతే హోప్స్ అనేవి వదిలేయకండి. ఎందుకంటే నార్మలైజేషన్ విధానం అవుతుంది. సో ఎలా జరిగేది కూడా ఎవరికి తెలియదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మంచి హోప్ అయితే ఉండండి. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.